గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలు కలెక్షన్స్ విషయంలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. తెలుగు సినిమాలు మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే చాలా వరకు సౌత్ సినిమాలకు ఈ డిమాండ్ ఉంది. అలాగే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ మధ్య విడుదలైన మూవీ పుష్ప 2 హైప్కు తగినట్లుగానే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం వల్ల ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. అలా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైగానే కలెక్షన్ కూడా రాబట్టింది పుష్ప 2 మూవీ. కానీ ఆ తర్వాత విడుదలైన యుఐ ది మూవీ 2 రోజుల్లోనే పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందాన నటించిన సినిమానే పుష్ప 2. ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కాగా ఇప్పటికీ చాలా వరకు థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో రన్ అవుతుంది. సౌత్లో ఈ మూవీకి ఎంత ఆదరణ లభించిందో దానికి సమానంగా నార్త్ ప్రేక్షకులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పటికే నార్త్లో పుష్ప 2 700 కోట్ల క్లబ్లో జాయిన్ అయింది. మంగళవారం వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్స్ 1526.95 కోట్ల రూపాయల మార్క్ను టచ్ చేశాయి. కొత్త రిలీజ్లు ఎన్ని వచ్చినా కూడా పుష్ప 2 రన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. అలాంటి ఈ సినిమా స్పీడ్కు మరొక పాన్ ఇండియా మూవీ బ్రేకులు వేసింది. అదే యుఐ ది మూవీ. పుష్ప 2 17 రోజుల కలెక్షన్ను 2 రోజుల్లోనే దాటేసింది యుఐ ది మూవీ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఉపేంద్ర డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన యుఐ ది మూవీ డిసెంబర్ 20న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కన్నడతో పాటు మొత్తం 5 భాషల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేరళలో ఈ సినిమా చాలా మంది ఆడియన్స్ను ఆకట్టుకుంది. అలా కన్నడలో పుష్ప 2 17 రోజుల కలెక్షన్ను 2 రోజుల్లోనే దాటేయగలిగింది. యుఐ ది మూవీ కన్నడలో పుష్ప 2 ఎక్కువ మంది ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని స్పష్టంగా తెలుస్తోంది. యుఐ ది మూవీ విడుదలైనప్పటి నుంచి రోజు రోజుకి కలెక్షన్ పెంచుకుంటూ పోతోంది. ఉపేంద్రకు కన్నడలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ముందు నుంచి యుఐ ది మూవీకి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి రోజు ఈ మూవీకి 6.95 కోట్ల రూపాయల కలెక్షన్ రాగా రెండో రోజుకు అది కాస్త 13.90 కోట్లుగా పెరిగింది. కానీ పుష్ప 2 మాత్రం ఇప్పటి వరకు కన్నడంలో 15 కోట్ల రూపాయలను మాత్రమే సాధించింది. దీన్ని బట్టి చూస్తే కన్నడలో పుష్ప 2 డిజాస్టర్గా నిలిచిందని అర్థమవుతుంది. కానీ దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్ రాబడుతూ ఉండడంతో కన్నడ మార్కెట్ గురించి మేకర్సు దిగులు పడటం లేదని తెలుస్తోంది.